వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. మద్దికేర మండలం బుర్జుల గ్రామంలో పర్యటించిన పత్తికొండ బీసీవై పార్టీ ఇన్ఛార్జి వెంకటేశ్వర్లు యాదవ్. పత్తికొండ నియోజకవర్గం బీసీవై పార్టీ ఇన్ఛార్జి వెంకటేశ్వర్లు యాదవ్ ఆధ్వర్యంలో మద్దికేర మండలం బుర్జుల గ్రామంలో గడప గడప కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడప తిరుగుతూ బీసీవై పార్టీ గుర్తు కలిగినటువంటి బ్యాగులను ఇస్తూ మా పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి అని ప్రజలను అడుగుతూ ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. అంతేకాకుండా మా పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి ప్రజలకు సంపూర్ణంగా వివరిస్తున్నామని ఇన్ఛార్జి వెంకటేశ్వర్లు యాదవ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు పక్కీరప్ప, మహేంద్ర, మాజీ సర్పంచ్ చంద్రకళ, వెంకటేశ్వర యాదవ్, నారాయణ, రామిరెడ్డి, రామాంజనేయులు, బోయ వీరన్న, రంగస్వామి, రాజు, బీసీవై పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా స్వగ్రామం తొనగిరి. నేను భారత చైతన్య యువజన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉందామని ఈ మండలానికి రావడం జరిగింది. దాంతోపాటు ఈ గడప గడప ప్రోగ్రాం, మూడో ప్రోగ్రాం బుర్జుల గ్రామానికి చేయడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. మేము ఏదైతే చెప్తున్నామో మా మేనిఫెస్టో కూడా అద్భుతంగా ఉంది. మనందరూ బీసీల కోసం పెట్టిన పార్టీ ఇది. బడుగు బలైన వర్గాల కోసం ఆశాజ్యోతి అయిన ఆయనకు మనందరం ఒకసారి ఓటేసి మా అందరికి వేసి మీరు గెలిపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మా అన్న మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ స్థాపించిన కొద్ది నెలల్లోనే ఈరోజు ప్రజల్లోకి పూర్తి స్థాయిలో చొచ్చుకొని పోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసము అనేక సంక్షేమ పథకాలని ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఈరోజు బుర్జుల గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చడానికి ఈరోజు మిద్దె వెంకటేశ్వర్లు యాదవ్ గారిని మేము బలపరుస్తున్నాము. ఆయన ద్వారా ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఇదైతే ఈ ఊర్లో ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా ఈ బుర్జుల గ్రామాన్ని ఈ తాలూకాలోనే మొదటి విలేజ్గా అభివృద్ధి చేసి ఈడున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి అందరికీ కూడా అన్ని కులాలకి సమపాలనలో న్యాయం జరిగే పద్ధతుల్లో మేము చొరవ తీసుకుంటామని చెప్పి కోరుకుంటూ సెలవు. పక్కీరప్ప, జిల్లా సమన్వయ సారథి,